ఎస్వీయు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో 3 రోజులుగా విద్యార్థులను హడలెత్తిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు వేదిక యూనివర్సిటీ హాస్టల్ ఇలా 4 చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతలు సంచరిస్తున్న ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా తిరగకూడదని స్థానికులకు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతి యూనివర్సిటీలో మళ్ళీ చిరుత కలకలం సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజులకు ముందు చిరుత యూనివర్సిటీ పరిధిలో తిరుగుతుండడం విద్యార్థులు దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, అదేవిధంగా బోన్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ వద్ద ఉన్నాం. వేదిక యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 4 ప్రాంతాల్లో ఈ యొక్క బోన్లు అయితే ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఏదో చిరుత సంచరిస్తుందని ఉండడంతో ఎక్కడైతే సంచరిస్తుందనేసి వీళ్ళు నిఘా పెట్టారో ఆ నిఘా ద్వారా 4 ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యొక్క బోన్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది కాలంగా చిరుత ఎక్కువ శాతం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో తిరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు భయాందోళన పనిచేసిన పరిస్థితి ఉంది. శేషాచలం అడవులు వదిలి తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ పరిధిలో తిరుగుతుండడంతో ఎట్టకేలకు అప్పుడు చిరుతనైతే పట్టుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ యొక్క సంవత్సరం వ్యవధిలో దాదాపు 2 చిరుత పులులను కూడా ఈ యొక్క వేదిక యూనివర్సిటీలో ఒకటి, ఎస్వి యూనివర్సిటీ క్యాంటీన్ వైపు అంటే మెయిన్ బిల్డింగ్ వెనక వైపు ఉన్నటువంటి ఒక చిరుతని అక్కడ బోన్లో బంధించారు. ఒక చిరుతని శేషాచలం అడవుల్లో వదలగా 2 చిరుతల్లో ఒకటి నల్లమూడ అడవుల్లో వదలగా మరొకటి చిట్టివేల్ అడవి ప్రాంతాల్లో వదిలిపెట్టారు ఫారెస్ట్ అధికారులు. అయితే చిరుత బెరద తప్పిందిలే అనుకున్నటువంటి విద్యార్థులు, నగరవాసులకు ఎట్టకేలకు మరోసారి అయితే 3 రోజులకు ముందు యూనివర్సిటీ పరిధిలో ఈ యొక్క చిరుత సంచరిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తన మొబైల్లో అవి రికార్డ్ చేసి అయితే వీడియో వైరల్ కావడంతో కూడా ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీలో ఎక్కడైతే చిరుత పులుసులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ యొక్క ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బోన్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో ప్రతి ఒక్కరూ రాత్రిపూట తిరగద్దంటూ రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా సరే ఆ యొక్క పరిధుల్లో అంటే సాయంత్రం 6 నుంచే కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ పరిధిలో ఉంటారో వీళ్ళందరూ కూడా సాయంత్రం 6 దాటితే 9 తర్వాత ఏ ఒక్కరిని కూడా బయట రానికుండా తిరిగితే ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా సూచిక బోర్డులు ఎక్కడికక్కడ పెడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 4 ప్రాంతాల్లో ఈ యొక్క ఏదైతే చిరుత పులులు వస్తాయనేసి గుర్తించారో ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి మొత్తం 4 ప్రాంతాల్లో ఈ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి బోన్లు చిరుత పులి కోసం బోన్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతే వివిధ ప్రాంతాల్లోకి ఏదైతే ఆనవాళ్ళ ద్వారా ఎట్లా వస్తాయో ఇవి రికార్డ్ అయ్యే విధంగా దాని సమాచారం ఏ విధంగా తెలుసుకోవడం కోసం కూడా అయితే ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి చెట్టుకు కూడా ఈ యొక్క ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఆధునాతమైన టెక్నాలజీతో ఉన్నటువంటి వినియోగించేటువంటి ఈ యొక్క ట్రాప్ కెమెరాలు కూడా వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఆ టెక్నాలజీ అంటే నైట్ విజన్ క్లియర్ కట్గా కనిపించేటటువంటి ఈ యొక్క ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సరే ఇవన్నీ ట్రాప్ కెమెరాలు అమర్చే పరిస్థితి అయితే ఉంది. ఈ చిరుత సంచారం కావచ్చు అంటే ముఖ్యంగా ఈ చిరుత సంచారం ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి రికార్డ్ అయ్యే విధంగా కూడా సరే ఈ ట్రాప్ కెమెరా ఏర్పాటు చేసిన పరిస్థితి. శేషాచలం అడవుల్లో నుంచి ఈ యొక్క చిరుత పులులు అయితే కుక్కల కోసం వస్తాయి. ఈ యొక్క చెత్త ఏదైతే మనం చూసుకున్నట్టయితే ఈ మన ఉన్నటువంటి తిరుపతి అలిపిరి ప్రాంతం నుంచి మన జూ పార్క్ ప్రాంతం వరకు కూడా సరే రోడ్డు పైన ఎక్కువ శాతం ఈ యొక్క ప్రైవేట్ వెహికల్స్ ఆహారానికి సంబంధించి ఉండడం వల్ల ఆ యొక్క చెత్తా చెదారాలన్నీ ఆహారానికి సంబంధించి అక్కడ వేయడం, ఈ యొక్క ప్రాంతాల్లో ఆహారం కోసం కుక్కలు రావడం, ఆ యొక్క కుక్కల్ని వేటాడు తినడం కోసం ఈ యొక్క చిరుతలు వస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే మొత్తం మీద చిరుత బెంబేలిస్తున్న పరిస్థితుల్లో కూడా సరే ఇంత గతంలోనే ఒక టీటీడీ ఉద్యోగస్తుడిని రోడ్లో అలిపిరి ప్రాంతంలో రోడ్డు మీద గాయం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ తర్వాత చిరుత అనేక మార్లు కూడా ఇట్లా యూనివర్సిటీ పరిధిలో తిరగటం
ఈ యొక్క యూనివర్సిటీయే కాదు ఇటు తిరుపతి నగరవాసులు కూడా సరే ఈ హైవే మీద రావాలంటే కూడా సరే పూర్తిగా అంటే చెర్లోపల్లి నుంచి అలిపిరి ప్రాంతం ఈ రూట్లో రావాలంటే పూర్తి స్థాయిలో కూడా సరే భయపడే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ గుర్తించినటువంటి యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఎట్టకేలకు అప్పుడు 2 చిరుత పులులను అయితే కూడా వివిధ ప్రాంతాల్లో అంటే ఒకటి వేదిక యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి మెయిన్ బిల్డింగ్ వెనక ఒక చిరుత పెట్టినటువంటి బోన్లో చిక్కగా, మరొకటి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి క్యాంటీన్ వైపు అంటే మెయిన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చిక్కిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ యొక్క టాప్ కెమెరాలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బోన్లు ఏర్పాటు చేయడంతో అయితే ఇప్పటికైతే 4 బోన్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క చిరుత కదలికలను బట్టి అవసరమైతే కొన్ని బోన్లు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా సరే ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.